హలో ఫ్రెండ్స్, యువ సామ్రాట్ నాగచైతన్య తాజా సినిమా తండేల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్లో దూసుకుపోయిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. సినిమా వసూళ్ల గురించి తెలుసుకున్న తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీ దూసుకుపోతుంది. రిలీజ్ ముందు 6 కోట్ల బుకింగ్స్ కనిపించాయి. కానీ అసలు గేమ్ సినిమా విడుదలైన తర్వాతే స్టార్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డే 1లోనే 17 కోట్ల గ్రాస్ని అందుకుంది. ఓవర్సీస్లో కూడా దుమ్మురేపింది. సినిమా నైట్ షోలు వరకు 90% ఆక్యుపెన్సీ కనిపించింది. చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడిపోయాయి. ఓవరాల్గా డే 1 టోటల్ గ్రాస్ 27 కోట్ల పైనే వచ్చిందట. ఇది యువ సామ్రాట్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్గా చెప్పుకోవచ్చు. తండేల్ మూవీకి 40 కోట్ల షేర్, 80 కోట్ల గ్రాస్ టార్గెట్గా బరిలోకి దిగారు. ఫస్ట్ డే 14 కోట్ల షేర్ను వసూలు చేసేసింది. ఈ జోరు చూస్తుంటే మరో 3 రోజుల్లోనే హిట్ అయిపోయే ఛాన్సులున్నాయి. ట్రేడ్ అనలిస్టులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లాస్ ఆడియన్స్తో పాటు బీసీ సెంటర్స్లో కూడా సూపర్ స్ట్రాంగ్గా ఉంది. మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సీడెడ్ ఏరియాలో కూడా హౌస్ ఫుల్ షోలు కనిపించాయి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే $500,000 మార్క్ దాటి $1 మిలియన్ కి దగ్గరగా ఉంది. దీంతో యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా వసూళ్లను నాని దసరా, లైగర్ వంటి పెద్ద సినిమాలతో పోల్చుకుంటే ఏమాత్రం తక్కువ కాదు. దసరా ఫస్ట్ డే 26 కోట్ల గ్రాస్, లైగర్ 17 కోట్ల గ్రాస్ అందుకున్నా తండేల్ మాత్రం 27 కోట్ల గ్రాస్తో వాటిని దాటేసింది. సినిమా ఇప్పుడు ఉన్న క్రేజ్ చూస్తే ఒక 100 కోట్ల క్లబ్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. మరో వారం రోజుల్లోనే ఈ సినిమా ఒక 100 కోట్ల మార్క్ చేరుతుందన్న నమ్మకముంది. నాగచైతన్య కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అవుతుందా? ఒక 100 కోట్ల గ్రాస్ అందుకుంటాడా? మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.